ఆ, ఈ యూరియాకి సంబంధించి గతంలో మీకు తెలుసు మొన్న పోయిన సీజన్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యూ లైన్లు నిలబడి చాలా ఇబ్బందులు అయ్యి చాలా పంచాయతీలు అయ్యి నానా గందరగోళ పరిస్థితులకు దారితీసింది. దానికి రెండు మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, కేంద్ర ప్రభుత్వం యూరియా సరిగ్గా పంపించకపోవడం. రెండు, రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఇంతగానం డిమాండ్ ఉంటుందని అంచనా వేయలేకపోవడం. మూడు, ప్రతిపక్షాలు కావాలని గగ్గోలు వేయడం. సో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది రాష్ట్రంలో. వీళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ కూడా సాగు విస్తీర్ణం పెరిగింది. దానికి కారణాలు కూడా రాష్ట్రం ఇక్కడ సన్నబియ్యం ఇవ్వడం, రాష్ట్రంలో పేదలకు అందరికీ ఆ సన్నబియ్యం ఇవ్వడం కోసం సన్న ఓట్లకు బోనస్ ఇవ్వడం, ఇట్లా బోనస్ 500 బోనస్ వస్తుందని చెప్పి సన్నాలు కూడా సాగు పెరగడం, ఇట్లా ఓవరాల్ గా వెరిసి తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులు ఒకేసారి యూరియా మీద పడ్డారు. కొంతమంది పలుకుబడి ఉన్న పెద్ద పెద్ద రైతులు, భూస్వాములు, వాళ్ళంతా కూడా కొంత యూరియాను బ్లాక్ చేసి పెట్టుకోవడం, ఇట్లా రకరకాల కారణాలతోటి సాధారణ రైతన్నులు అయితే ఇబ్బంది పడ్డారు. ఇవన్నీ ఇబ్బందులు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్ ని తీసుకొచ్చింది. మనం పత్తి కొనుగోలుకు సంబంధించి ఎట్లయితే కపాస్ కిసాన్ ఏదో ఉంది కదా, ఆ యాప్ లో రిజిస్టర్ అయితేనే ఆడ పత్తి కొనుగోలు ఎట్లయితే పెట్టిరో, యూరియా కొనడానికి కూడా రైతులకి యాప్ పెట్టింది తెలంగాణ ప్రభుత్వం. సో తెలంగాణ రైతాంగం ఎవరైనా ఈ వీడియో చూస్తున్న ఎవరైనా ఉంటే ఖచ్చితంగా మీరు ఈ యూరియా కోసం లైన్లో వెళ్ళేవాడు బంద్ చేయరి. మీ ఫోన్లో మీ ఇంట్లో చదువుకున్న వాళ్ళకి చెప్పి ఫోన్ తీసి దాని ఏమంటారు, ప్లే స్టోర్ ఉంటుంది, ప్లే స్టోర్లోకి పోయి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఫర్టిలైజర్ ఎరువులను కొడితే, యూరియాను కొడితే వస్తుంది. ఫర్టిలైజర్ బుకింగ్ యాప్, FERTILIZERBOOKING బుకింగ్ యాప్ అని ఇట్లా ఉంటుంది. దాని మీద రైతుది ఆడ మగ అంటే ఈ రైతుల అన్నదాతలకు సంబంధించిన ఫోటో ఉంటుంది. ఫర్టిలైజర్ బుకింగ్ అని ఉంటుంది. దీన్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ అయినా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ఫర్టిలైజర్ ఎరువులు అని వస్తుంది. గెట్టింగ్ పిన్ డేటా అని వస్తుంది. ఇట్లా దీంట్లో ఫార్మర్వా, డిపార్ట్మెంటా, డీలరా అంటే ఎరువుల మీ డీలర్కి ఒకటి ఆప్షను, సంబంధిత డిపార్ట్మెంట్కి ఒక ఆప్షను, ఇక్కడ ఫార్మర్కి ఒక ఆప్షన్. ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ వస్తుంది. ఓటీపీ వస్తుందా రాజన్న? ఇబ్బంది అవుతుందా? వేరే నెంబర్ కూడా పోతా, నీ నెంబర్ పోతుంది. నెంబర్ చెప్పు. 32 గెట్ ఓటీపీ. ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఫార్మర్ ఆర్ సిటిజన్ అని కొట్టి మీ మొబైల్ నెంబర్ కొట్టి గెట్ ఓటీపీ అనాలి. నాకు తెలిసి అందరు ఇవ్వాలి, దాని మీద పడ్డట్టు, అందుకే ఇది బిజీ వస్తున్నట్టుంది. ఇట్లా ఓటీపీ కొట్టిన తర్వాత లోపలికి పోయినాక మీ ఫేస్బుక్లు ఉన్నాయా? సో మీకు క్లియర్గా స్క్రీన్ షాట్ కూడా చూపిస్తా. అయ్యో ఇట్లా వస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కల్టివేషన్ లోపల కనుక ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మీరు సిటిజన్ ఆర్ ఫార్మర్ అని కొట్టి మొబైల్ నెంబర్ కొట్టి గెట్ ఓటీపీ అన్నాక లోపలి పోయిన తర్వాత ఇట్లా కల్టివేషన్ బుక్ ఫర్టిలైజర్ బుకింగ్ హిస్టరీ ఫస్ట్ దీంట్లో టెనెంట్ డీటెయిల్స్ అంటే ఈ సాగు చేస్తున్న వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్, సీజన్ రబీ 2020, ఫార్మర్ నేము, ఫాదర్ నేము, ఆధార్ కార్డ్ నెంబర్ లాస్ట్ 4 డిజిట్స్ ఏమి అడుగుతుంది. తర్వాత ఎంటర్ ఓనర్ పీపీవి పట్టా పాస్బుక్ నెంబర్, ఇది పట్టాదార్ పాస్బుక్ నెంబర్ ఎంటర్ చేసి యాడ్ ల్యాండ్ డీటెయిల్స్, ఫస్ట్ ల్యాండ్ డీటెయిల్స్ అనేది యాడ్ చేసి పెట్టుకోవాలి. ఫిల్ టెనెంట్ కల్టివేషన్ డీటెయిల్స్, గెట్ ఓటీపీ, దెన్ వెరిఫై ఓటీపీ టు సబ్మిట్. ఇక్కడ ఓనర్ నేము, తర్వాత ఓనర్ పట్టా పాస్బుక్ నేము, టోటల్ ల్యాండ్ ఎక్స్టెంట్, ల్యాండ్ ఎంత, మీరు ఏ ల్యాండ్ మన జాగా భూమి విషయాలు వేరటానికి ఎప్పుడు ఏంది అని అనుకోకూరి. మీరు ఎంత భూమి ఎంటర్ చేస్తారో ఆ భూమికి సరిపడా యూరియా అనేది ఎక్కువ తక్కువ ఇయ్యరు, గుర్తుపెట్టుకోరి. బుక్ చేసినాక 24 గంటల లోపలనే పోయి ఆ యూరియా తెచ్చుకోవాలి. స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత మిగతా టైంలో ఇయ్యరు. దాంట్లో ఎంత జాగా ఉంది, అవైలబుల్ కల్టివేటింగ్ ల్యాండ్ ఎక్స్టెంట్ అంటే దాంట్లో మనం నీకు 5 ఎకరాలు ఉండొచ్చు, దాంట్లో దున్నుకోవడానికి 3 ఎకరాలే ఉండొచ్చు, ఆ 3 ఎకరాలు కూడా ఎంటర్ చేయాలి. టెనెంట్ ఆధార్, తర్వాత సెలెక్ట్ టెనెంట్ ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ ఇన్ కల్టివేషన్, ఎంత కల్టివేషన్ ఉంది, క్రాప్ టు బి కల్టివేటెడ్,
ప్యాడీ అంటే వరి వేస్తున్నావా, మొక్కజొన్న వేస్తున్నావా, చెరుకు వేస్తున్నావా, పచ్చిమిర్చి వేస్తున్నావా, ఇంకా మల్టిపుల్ క్రాప్స్ వేస్తున్నావా, ఏదనేది సెలెక్ట్ చేయాలి. దానికి తగ్గట్టు మొక్కకు ఒక రకమైన యూరియా సంచులు, వరి అయితే ఒక ఇంత కౌంట్ యూరియా సంచులు అనేది ఇస్తారు. అంతే కదా, ఈ రెండే కదా. సో ఇట్లా మీరు ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి చూస్తే మీకు అర్థమైపోతారు. రైతన్నలకు కూడా ప్రతిదీ ఇవాళ రేపు ఫాస్ట్ అయిపోయారు. ఏ వాళ్ళు ఫోన్ చేస్తే ఓటీపీలు కూడా చెప్తారు కాబట్టి ఇబ్బంది ఏం లేదు. ఆ యాప్ తీసుకోరి, ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ అని డౌన్లోడ్ చేసుకోరి. ఆ చేసుకున్న యాప్లో మీ మొబైల్ నెంబర్ సిటిజన్ ఆర్ ఫార్మర్ దగ్గర ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ కొట్టి గెట్ ఓటీపీ అండ్ దెన్ ఇవన్నీ ఫిలప్ చేయరి. ఫిలప్ చేసిన తర్వాత మీరు పోయి యూరియా తీసుకొచ్చుకోరి. ఈసారి లైన్ల కాడ నిలబడి కొట్టుకునే అవసరం లేదు. బుకింగ్ చేసుకున్న వాళ్ళు పోయి తీసుకొచ్చుకోవచ్చు. రైట్. ఇగో ఇంకొక ముఖ్యమైన సమాచారం, మంచి విషయం చెప్పిండు మా రాజన్న. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ లేదు, మీ ఇంట్లో ఫోన్ పట్టుకొని వాళ్ళు విని బతలాడు నీకు అవసరం లేదు. లేకపోతే నీ పట్టదారు పాస్బుక్ జిరాక్స్ అదో ఏదో పట్టుకొని పోయి ఈ రైతు వేదికల దగ్గరికి పోతే నీ భూమి కథ కార్ఖాన చూసుకొని నీ పేరు మీద యూరియా బుక్ చేసి ఇస్తారు. సో రైతు వేదికల దగ్గరికి పోవాలని చెప్పేసి కూడా రైతన్నలకు రిక్వెస్ట్ చేస్తున్నా. మరి దీని మీద ఈ యాప్ల మీద అవగాహన కల్పించి విస్తృతంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చదువుకున్న లెవెల్లో ఈ వీడియో చూస్తే మీ చుట్టుపక్కల అన్నదాతలకు చెప్పురి. మనందరికీ వాళ్ళు దేశానికి అన్నం పెట్టేటోళ్ళు. అట్లనే ప్రభుత్వం కూడా సరిపడా యూరియాని తెప్పించి పెడితే మంచిది. దీనివల్ల బుకింగ్స్ లేట్ అయ్యి కింద మీద ఈ టెక్నికల్ ఇష్యూస్ వచ్చి మళ్ళీ రైతులందరూ ఒకటేసారి మళ్ళీ లాస్ట్కి ఏ యాప్ లేకున్నా సరే రారి అని మళ్ళీ మీరు వెళ్తారు నాకు తెలుసు. లాస్ట్కి మళ్ళీ రైతులంతా లైన్లో పడే పరిస్థితి అయితే దేవద్దని చెప్పేసి కూడా